హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. త్రిబుల్ సంబంధించి మనకి ప్రొవిజనల్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. ఆ ప్రొవిజనల్ లిస్ట్లో కనుక మీ పేరు ఉన్నట్లయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి, అంతేగాని మీకు సీట్ వచ్చినట్టు కన్ఫర్మ్ కాదనమాట. అయితే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళడానికంటే ముందు మీరు ఒక కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఆ కాల్ లెటర్లో ఉన్న ఇంపార్టెంట్ విషయాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ వీళ్ళు కొన్ని సర్టిఫికేట్స్ మెన్షన్ చేశారు. ఒకవేళ ఆ సర్టిఫికేట్స్ మీరు తీసుకెళ్ళకపోతే మీకు సెలెక్ట్ అయినప్పటికీ కూడా మీకు సీట్ ఇవ్వరన్నమాట. మరి ఆ సర్టిఫికేట్స్ తెలుసుకునే ముందు ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇది మన సబ్స్క్రైబర్లో ఒకరైన వారిది కాల్ లెటర్ అనమాట. సో దీనిలో ఉన్న వివరాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. ముందుగా ఇది మనకి షేర్ చేసేందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి యు ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఆర్జీకేటీ ఆర్కే వ్యాలీ క్యాంపస్. సో మీరు ఆర్జేకేటీ ఆర్కే వ్యాలీ క్యాంపస్లో ప్రొవిజనల్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారని చెప్పేసి చెప్పారనమాట. మీ ఇన్ఫర్మేషన్ అనేది మన వాళ్ళు కాల్ లెటర్స్ అనేవి మీరు 13th అయినా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు, 8 నుంచి అనమాట. సో దాంతోపాటుగా అడ్మిషన్స్ విల్ బీ కన్ఫర్మ్డ్ బై ఓన్లీ ఆఫ్టర్ వెరిఫికేషన్. వాళ్ళు క్లియర్గా చెప్పారు, మీ అడ్మిషన్ అనేది మీకు ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాతే కంప్లీట్ అవుతుంది. ఇది మీకు సీట్ వచ్చినట్టు కాదు, జస్ట్ వెరిఫికేషన్ కోసం మీకు వచ్చిన కాల్ లెటర్ మాత్రమే అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పడమే జరిగిందనమాట. దాంతోపాటుగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ యువర్ ప్రొవిజనల్లీ అడ్మిషన్స్ విల్ బీ క్యాన్సిల్డ్ ఇఫ్ యూ ఫెయిల్ టు ప్రొడ్యూస్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఏదైతే సర్టిఫికేట్ ఉందో వెరిఫికేషన్కి, ఆ వెరిఫికేషన్ టైంలో కనుక మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ చూపించకపోతే మీకు వచ్చిన ఈ అలాట్మెంట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో కాబట్టి మీకున్న సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటుగా కౌన్సిలింగ్ సంబంధించిన సెంటర్ యొక్క అడ్రస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత చూస్తే మనకి డాక్యుమెంట్స్ టు బీ ఫర్ కౌన్సిలింగ్ అని చెప్పేసి మనకి వీళ్ళు ఒక డాక్యుమెంట్స్ అయితే రాశారు, ఒక 10 డాక్యుమెంట్స్. ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా మనకి 10 days టైం ఉంది కాబట్టి ఈ లోపు మీ దగ్గర లేకపోతే కనుక ఎట్టి పరిస్థితుల్లో వాటిని తీసుకోండి. మొదట చూస్తే మనకి గ్రేడ్ షీట్ ఆఫ్ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్, 10th క్లాస్ మార్క్స్ మేము ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. దాంతోపాటుగా ఎస్ఎస్సి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ 2 కూడా మీకు స్కూల్లో ఇస్తారు. దీంతో పాటుగా స్టడీ సర్టిఫికేట్స్, ఈ 3 కూడా స్కూల్లో దొరికితే అర్జెంట్గా ముందు అవి తీసుకోండి. ఉంటే కనుక ఓకే, ఒరిజినల్స్ మాత్రం కావాలి. స్టడీ సర్టిఫికేట్లు కూడా మీరు 4th క్లాస్ దగ్గర నుంచి 10th క్లాస్ దగ్గర వరకు ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట. దాంతోపాటుగా ఎవరైతే రెసిడెన్సీ సంబంధించి అంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. లోకల్ వాళ్ళైతే ఇది తీసుకెళ్లాల్సిన అవసరం లేదనమాట. క్యాండిడేట్ సెలెక్టెడ్ అండర్ నాన్ లోకల్ కేటగిరీ, ఎవరైతే నాన్ లోకల్ కేటగిరీ సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళు అవసరం లేదు, లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళు. నెక్స్ట్ 5th వన్ చూస్తే మనకి క్యాస్ట్ లేదా కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కంప్లీట్ అథారిటీ మీ సేవ ఆర్ సచివాలయం. మీ సేవ లేదా సచివాలయంలో తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే ఓసీ వాళ్ళు క్యాస్ట్ అవసరం లేదని చెప్పేసి కూర్చున్నారు. అలా ఏం కాదు, ఓసీ వాళ్ళకి కూడా క్యాస్ట్ అవసరం అవుతుంది. తీసుకోవడం వల్ల వచ్చి మీకు వచ్చే నష్టం ఏమీ లేదనమాట. ఇంకా 10 days టైం ఉంది, ఈలోపు మీరు క్యాష్కి అప్లై చేయండి, వచ్చేస్తుంది. లిస్ట్లో మీ పేరుంటే ఖచ్చితంగా మీరు క్యాష్కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఇన్ 2022 బై ద కంప్లీట్ అథారిటీస్ అని చెప్పేసి ఇచ్చారు. ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్, ఇది ఓసీ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మీరు ఈడబ్ల్యూఎస్ కనుక ఎలిజిబుల్ అయితే మీ దగ్గరలో ఉన్న మీ సేవ సచివాలయంకి వెళ్ళి తీసుకోండి అనమాట. సో ఇది కూడా 2022కు సంబంధించి ఇయర్ అయితే కావాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా చెప్పడమే జరిగింది. నెక్స్ట్ మనం 7th వన్ చూస్తే మనకి ఇన్కమ్ సర్టిఫికేటు లేదా శాలరీ సర్టిఫికేటు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుని సరిపోతుంది. ఇది కూడా మీకు సచివాలయం లేదా మీ సేవలో తీసుకుని సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే మనకి 4 photographs ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ పేరెంట్స్, ఫాదర్ అండ్ మదర్ అని చెప్పేసి అన్నారు. ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యాడో ఆ క్యాండిడేట్ ఒక 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ పేరెంట్స్ కూడా ఫాదర్ అండ్ మదర్ కూడా అడిగారనమాట. సో కాబట్టి స్టూడెంట్తో పాటు ఫాదర్ అండ్ మదర్ కూడా పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే తీసుకెళ్ళండి. సో ఎక్స్ట్రా ఉంచుకోండి, నో ప్రాబ్లం, 8 అలా పెట్టుకోండి, వచ్చే నష్టమేం లేదు. నెక్స్ట్ రేషన్ కార్డ్ అనమాట, వైట్ రేషన్ కార్డ్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరైతే ఎలిజిబుల్లో రేషన్ కార్డు ఉందో వాళ్ళనమాట. నెక్స్ట్ మనం చూస్తే ఆధార్ కార్డ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫాదర్ అండ్ మదర్, అంటే ఫాదర్ది అండ్ మదర్ది ఆధార్ కార్డు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది కూడా అంతే, ఒరిజినల్ తీసుకెళ్ళాలి, ప్లస్ జిరాక్సెస్ కూడా కావాలన్నమాట. ఇవన్నీ కూడా నోట్లో ఇచ్చారు, మనం చూడొచ్చు. క్యాండిడేట్స్ నీడ్ టు బ్రింగ్ 3 sets ఆఫ్ ఫోటో కాపీస్ ఆఫ్ ద అబౌట్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఫర్ కౌన్సిలింగ్ టైంకి ఇక్కడ మనకి ఏవైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా 3 sets జిరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా తీసుకుని వెళ్ళి మీరు కౌన్సిలింగ్ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడమే జరిగిందనమాట. ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ క్యాండిడేట్ నీడ్ టు పే ఫాలోయింగ్ ఫీ, ఏదైతే కింద మనకి ఫీ అయితే ఇచ్చారో ఈ ఫీ కూడా మీరు కౌన్సిలింగ్ టైంలో పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో పీయూసీ ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు 45,000 అన్నారు. సో those who are eligible for fee reimbursement need to not pay the tuition fee. ఫీజు రింబర్స్మెంట్కి ఎవరైతే అర్హులవుతారో వారు ఈ 45,000 పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. నెక్స్ట్ అడ్మిషన్ ఫీజు ఒక 1,000 పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం 500 పే చేసి సరిపోతుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా అడ్మిషన్ ఫీజు కింద 1,000 పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే మనకి 1,200
ఇది మనకి ఇన్సూరెన్స్ అనమాట, గ్రూప్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి వీళ్ళు ఇవ్వడమే జరిగిందనమాట. ఇది కూడా మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది యూనివర్సిటీకి. నెక్స్ట్ రిఫండబుల్ క్యాంపస్ డిపాజిట్ 1000 రూపీస్, రిఫండబుల్, నాన్ రిఫండబుల్ కాదు, రిఫండబుల్. మీకు 1000 కావాలంటే రిఫండబుల్ ఇస్తారనమాట. ఇది క్యాంపస్ డిపాజిట్ కింద మీరు 1000 పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూస్తే మనకి వన్ టైమ్ హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పేసి 1000 ఇచ్చారనమాట. సో ఇదేంటంటే మీకు వన్ టైం మాత్రమే హాస్టల్ మెయింటెనెన్స్ కింద 1000 రూపీస్ ఛార్జెస్ అయితే పే చేస్తారు, తీసుకుంటారు వీళ్ళు. ఇది కూడా మీరు పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడమే జరిగిందనమాట. సో దీంతో పాటుగా ఇన్ అడిషన్ టు ట్యూషన్ ఫీజు 4200 రూపీస్. సో ఇది కూడా 3700 రూపీస్ ఇన్ కేసు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే, మిగిలిన అందరూ కూడా 4200 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడమే జరిగిందనమాట. దాంతోపాటు క్యాండిడేట్స్ హూ wish to avail bank loan shall bring the following documents. The loan application are available at the bank on the campus. సో ఎవరైతే స్కాలర్షిప్స్ కావాల్సి ఎక్సెట్రా స్టడీ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కింద మనకు కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారు అడిషనల్గా. ఈ కూడా తెచ్చుకుంటే వాళ్ళే కూడా లోన్ కూడా కాలేజ్ అదే క్యాంపస్లో అప్లై చేస్తామని చెప్పారనమాట. సో దీనికి సంబంధించి అడిషనల్ 4 sets ఆఫ్ కాపీస్ ఆఫ్ అబౌవ్ సర్టిఫికేట్స్, అంటే మీరు లోన్ కానీ కోరుకున్నట్లు అయితే పైన చెప్పినవి కాకుండా ఇంకా 4 సెట్ల జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి. అంటే ఆ 3 ఇవి ఒక 4 సెట్ల జిరాక్స్ అనమాట. దాంతోపాటుగా ఎంప్లాయ్ ఐడెంటిటీ కార్డు కూడా ఉండాలన్నమాట. పేరెంట్ ఎంప్లాయ్ అయినట్లయితే కనుక వాళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డు కూడా ఉండాలన్నమాట. మ్యాక్సిమం ఇదంతా కూడా వైట్ రేషన్ కార్డు లేదు, ఫీజు రింబర్స్మెంట్ వర్తించిన వాళ్ళైతే ఇది పొందొచ్చు హ్యాపీగా. నెక్స్ట్ శాలరీ సర్టిఫికేట్స్ కూడా కావాల్సి ఉంటుంది పేరెంట్స్వి, పాన్ కార్డ్ కూడా కావాల్సి ఉంటుంది, రేషన్ కార్డ్ లేదా ఓటర్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ ఐడెంటిటీ ప్రూఫ్ కోసం అనమాట. 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఫాదర్ అండ్ పేరెంట్స్వి కూడా కావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎవరైతే ఫీజు రింబర్స్మెంట్ రాదో వాళ్ళు లోన్స్ కోసం కావాలనుకుంటే అనమాట. సో ఆల్ క్లాసెస్ అన్ని క్లాసులు కూడా మనకి 17th అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడమే జరిగింది. ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు, డిస్ప్లేలో ప్లే చేశారు. ఆ కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు అనమాట. సో IIITకి సంబంధించిన కాల్ లెటర్లో ఇచ్చిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇది అనమాట. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండాలి, లేకపోయినా కానీ తెచ్చుకోండి ఎక్కడున్నా కానీ. ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలి, దాంతోపాటుగా 4 సెట్ల జిరాక్స్లు కావాలి. వచ్చిన నష్టమే లేదు, ఇంకో సెట్ జిరాక్స్ తీసుకెళ్ళండి. అక్కడ మీకు అప్పటికప్పుడు ఏదైనా కావాలంటే ఎక్కడికి పరిగెత్తలేరు, జిరాక్స్ వల్ల వచ్చే నష్టం లేదు. ఇంకా 2-3 ఎక్స్ట్రా సెట్లు తీసుకున్నా నో ప్రాబ్లం, మీ దగ్గరే ఉంటాయి. సో ఇదేనమాట. సో మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.